ఏపీలో కేబినెట్ విస్తరణపై మళ్లీ ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఈసారి ఓ కాపు నేతకు మంత్రివర్గంలో చోటు దక్కబోతోందా? తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం డిసైడ్ అయ్యారా? అంతేకాదు, ఆయనకు పదవిస్తే వైసీపీ నేతల గుండెల్లో పరుగులు పెట్టిస్తారని సీఎం చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారా? ఇంతకీ మంత్రి పదవి రేసులో ఉన్న ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరు? సీఎం చంద్రబాబు ఆయనకు ఎందుకు అంతలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి దాదాపు 15 నెలలు పూర్తవుతుంది. పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో కొందరు మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు కేబినెట్లో చోటు దాదాపుగా ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు కేబినెట్లో దాదాపు బెర్త్ ఖాయమైందని కూటమి నేతలు తెగ చర్చించుకున్నట్టు సమాచారం. గుంటూరు జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు కన్నా లక్ష్మీనారాయణ. 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారాయన. కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో మంత్రిగాను పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. గతంలోనే మినిస్టర్ ఇస్తామని హామీ ఉన్నా విస్తృత ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కన్నాకు నిరాశ ఎదురైంది. అయితే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మంత్రులు ఎవరన్నది హాట్ టాపిక్ గా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇప్పటికే మంత్రి పదవి కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. రేసులో చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గురజాల నుండి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఈసారి మాజీ మంత్రి కన్నా రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్తగా జరిగే విస్తరణలో మాజీ మంత్రి కన్నాకు బెర్త్ ఖరారైనట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కూటమి కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలా మంది కొత్తవారే. టీడీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు సామాజిక సమీకరణాల దృష్ట్యా వారిని పక్కన పెట్టేశారు. కానీ కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కిన నేతలు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు గుర్తించారు. ఇటీవల మంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైందట. దాంతో వారికి కొద్ది రోజులు ఛాన్స్ ఇచ్చారు. పనితీరు మార్చుకొని పాలనపై దృష్టి సారించాలని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరి పనితీరు అస్సలు మారలేదని తెలుస్తుంది. అందుకే వారిని తప్పించి సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పేరును ఫైనల్ చేశారని అంటున్నారు. కూటమి పార్టీలో ప్రతిపక్షంగా ఉన్న జనసేన కాపుల పార్టీగా మారుతుంది. ఆ పార్టీలో 3 మంత్రులు ఉంటే 2 కాపులే. అటు జనసేనలో కాపుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దాంతో టీడీపీ కూడా కాపు సామాజిక వర్గానికి గాలం వేసే పనిలో పడింది. టీడీపీలో కాపులకు ప్రాధాన్యత తగ్గిందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి ఇచ్చి కాపులను తమ వైపు తిప్పుకునే ఆలోచనగా ఉందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం టీడీపీలో ప్రతిపక్ష పార్టీకి ధీటైన జవాబు ఇచ్చే లీడర్ లేడన్న చర్చ జరుగుతుంది. కన్నాకు బలమైన వాయిస్ ఉన్న నేతగా పేరుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తారని చెబుతున్నారు. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కన్నా లక్ష్మీనారాయణకు బెర్త్ ఖాయమని సొంత పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు.